సో ఇప్పుడే బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. చాలా ఈజీగా ఉంది, ఇమిగ్రేషన్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే కస్టమ్స్ ఇమిగ్రేషన్ అది ఒక్కనే తొందరగా అయిపోయింది. నన్ను జస్ట్ ఏంటంటే ఎక్కడ ట్రావెల్ అవుతున్నారని అడిగారు, అంటే ఇంకా నన్ను ఏం అడగలేదు. ఫిలిప్పీన్స్ ట్రావెల్ అవుతుందని చెప్పి జస్ట్ స్టాంప్ వేసి నాకు ఇచ్చారు. కానీ మమ్మీది ఇంకా డాడీ ఇద్దరు ఆపేసి ఇంకా మా వీసార్ కౌంటర్కి పంపించి వాళ్ళిద్దరిని మళ్ళీ మీరు ఎక్కడ ట్రావెల్ అయితే మళ్ళీ వాళ్ళని అడిగి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ డాక్యుమెంట్స్ ఏ పర్పస్ మీద వెళ్తారు మళ్ళీ వాళ్ళిద్దరిని అడిగారు. నన్ను అయితే నా ఇమిగ్రేషన్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. సింగిల్ స్టాంప్ ఒకటే అడిగారు, ఏ కంట్రీ ట్రావెల్ అయితే నన్ను అడిగారు అంతే. అది ఇంకా మేము ఇంకా వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటంటే మా ఫ్లైట్ వచ్చేసి 1:55కి ఉంది మాకు, క్యాథే పెసిఫిక్ ఎయిర్లైన్స్. బట్ ఏంటంటే 1 hour డిలే అంట. మళ్ళీ ఇప్పుడు మేము 3 o'clock ఫ్లైట్ ఎక్కాలి. ఇంకా ఫ్లైట్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం. కానీ ఎయిర్పోర్ట్ మాత్రం హైలైట్ ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా బాగుంది. కానీ ఈజీగా క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇమిగ్రేషన్ కస్టమ్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాం. కానీ అక్కడ మేము ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ ఎట్లుంటుందో చూడాలి ఒకసారి. అక్కడ చూసుకుంటే దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్ ఇండిగో ఎయిర్లైన్స్ ఇది. అందరు చెక్ ఇన్ అవుతున్నారు. మన హైదరాబాద్లో మొత్తం స్టాఫ్ మొత్తం అందరూ కరెక్ట్గా రెస్పాన్స్ అయ్యి మనం ఏమైతే అడుగుతున్నాం వాళ్ళు దానికి ఆన్సర్ చేయడం చాలా బాగుంది. ఇక్కడ ఈ ఫెసిలిటీ చాలా బాగుంది. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను తర్వాత చెప్తాను. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. చూద్దాం. ఇక్కడైతే అంతా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మాకు 2 కంట్రీ ఫ్లైట్స్ ఉన్నాయి, 2 stops ఉన్నాయి. మొత్తం 18 hours జర్నీ ఉంది. రేపు సాయంత్రంకి మేము అంటే రేపు నైట్ లెవెల్ 30 కల్లా మేము అక్కడ రీచ్ అయిపోతాం. మేము ఏది డెస్టినేషన్కి వెళ్తామో అక్కడ రీచ్ అయిపోతాం. ఒకసారి దీని ప్రైస్ చూడండి. బ్లూ లేబుల్ అంట. బై 2 at 50,736 రూపీస్ అంట. అమ్మో, ఈ కాస్ట్ చూడండి ఎంతున్నాయి. విస్కీ అంట, టీచర్స్ అంట. ఇది తాగటంలో తెలుసు, మనకు తెలియదు. మనకి అలవాటు మనకు లేదు. ఈ ప్రైజెస్ రీజనబుల్ కాదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి బయట కన్నా కంపేర్ చేసుకుంటే ఈ ప్రైస్ ఎక్కువ అనుకుంటా. వన్ ఆఫ్ ది ఫేమస్ విస్కీ జాక్ డానియల్స్. దాని ప్రైస్ వచ్చేసి 6,090 రూపీస్ అంట. అండ్ వన్ మోర్ బ్లాక్ లేబుల్ జానీ వాకర్. ఒక్క ప్లేన్ దోశ వచ్చేసి 450 రూపాయలు అంట. మసాలా దోశ వచ్చేసి 470 రూపాయలు అంట. డాడీ ఇందాక వచ్చి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు. నాకు తెలిసి మన బయట 20 రూపీస్ వాటర్ బాటిల్స్ ఉండే చూసినావా, ఆ వాటర్ బాటిల్ వచ్చి ఇక్కడ 70 రూపీస్ అంట. కష్టం. Please have your passport or IC with the photograph yes. and boarding pass ready for inspection by our gate staff and cabin crew. ఈ మూడిలో వచ్చేసి 360 రూపీస్ అంట. ఓకే అండి టేస్ట్. మళ్ళీ వాటర్ బాటిల్ కోసం దగ్గరికి వెళ్ళాలి. మన దగ్గర వాటర్ బాటిల్ మాడికి వెళ్ళాలి. 3 ఇడ్లీ వచ్చేసి 350 రూపాయలు అంట. వామ్మో, అవి 300 పెట్టుకుంటే ఇంటికాడ మంచిగా 4 రోజుల దాకా టిఫిన్ చేయొచ్చు. మన వాళ్ళ వాటర్ బాటిల్ కొనాలంటే మన 70 రూపాయలు బుక్ ఎందుకు. అందుకే మన దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాను. ఈ వాటర్ బాటిల్ వచ్చేసి 70 రూపీస్ అంట. 70 రూపీస్. అదే మన ఇంటికాడ దుకాణాలు మన షాప్లో అయితే
20 రూపాయలు వాటర్ బాటిల్. ఏమైనా ఇది అది ఇంకా పెద్ద వాటర్ బాటిల్ 20 రూపీస్ ఉంటుంది. ఈ 10 రూపీస్ ఉంటుంది మా అండి. బిస్లరీ కిల్లే ఇది చూడండి 70 రూపీస్ అంట. సో ఫైనల్ డైరీ మిల్క్ తింటున్నాం. డైరీ మిల్క్ బ్యాగ్లో ఉండే చిన్న బ్యాగ్లో తీయలేదు బయటికి. కస్టమ్స్లో కూడా ఎవరు బయటికి తీయలేదు. తింటున్నాం. మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా మనకి ఫీల్డ్ లాంచ్ యాక్సెస్ ఉంది. ఏంటంటే డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ కూడా తీసుకుంటారు. నా దగ్గర అయితే ఎస్బీఐ మాస్టర్ కార్డ్ ఉంది కాబట్టి నేను పెట్టట్లేదు. ఎందుకంటే ముగ్గురం ఉన్నాం కాబట్టి. ఇంకా 2 అవర్స్లో మాకు ఫ్లైట్ ఉంది. డాడీ అప్పుడే మంచి నిద్రపోతున్నాడు అక్కడనే వెయిటింగ్ ఏరియాలో. ఇక మమ్మీని ఒక్కనే వదిలేసి నేను వెళ్ళడం కరెక్ట్ కాదు. అక్కడైతే ఒకటి ఎస్బీఐ క్రెడిట్ కార్డు సింపుల్ క్లిక్ ఒకటి ఉంది. అది వ్యాలిడ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎస్బీఐ మాస్టర్ కార్డు మాత్రం నా కార్డు ఉంది. డెబిట్ కార్డు ఉంది, అది వ్యాలిడ్ అవుతుంది. అడిగాను, ఓకే అన్నారు. బట్ ఒక్కరికి వెళ్తే మళ్ళీ మమ్మీని వదిలిపెట్టడం అంటే కరెక్ట్ కదా, కాబట్టి నేను వెళ్ళట్లేదు. మేలు ఎవరన్నా లాంచ్ యాక్సెస్ కావాలనుకుంటే ఎస్బీఐ, ఎస్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఏమంటే మాస్టర్ కార్డు ఒకటి, వీసా ఒకటి, రూపే కూడా అలౌ చేస్తున్నారు. అది ఎవరికి ఏదో ఉంటే అది క్యారీ చేయండి. జస్ట్ ప్లస్ 5 బీచ్ 1 రూపీ కట్ చేసుకుంటారంట. ఫుడ్ అంతా లోపలనే వాళ్ళే ఇస్తారంట. బెటర్ కదా. సో గాయస్ ఇదే మన సీటు. విండో సీట్లో విండో సీట్ రాలేదు మనకి. 各位乘客，根據安全條例，所有手提行李 బ్యాగ్ పైన 都必須 పెట్టేసి 放喺前面座 పాస్పోర్ట్ 椅 ఇటు 下 వచ్చేసేయండి.或行李櫃內。任何物件如因體積或重量唔能夠存放於上述位。బ్రెడ్, ఫ్రూట్స్, యోగర్ట్, ఒక బటర్. Excuse me, madam. Hello, madam. ఇప్పుడే మనం హాంకాంగ్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. 20 మినిట్స్ అయింది వచ్చి. మనకి ఇమిగ్రేషన్ కూడా త్వరగా అయిపోయింది, కస్టమ్స్ కూడా అయిపోయింది. ఇంకా 2 అవర్స్లో మాకు ఫ్లైట్ ఉంది. సో ఆ ఫ్లైట్ కోసం మేము వెయిట్ చేస్తాం. మన గేట్ నెంబర్ వచ్చేసి 47. మనకు 2:20కి ఫ్లైట్ ఉంది. అది కూడా క్యాథే పెసిఫిక్ ఎయిర్లైన్స్. సో ఇంకా మనకి 2 అవర్స్ టైం ఉంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఫిలిప్పీన్స్కి వెళ్తున్నాము. ఫిలిప్పీన్స్ కంట్రీకి. యాక్చువల్లీ స్టార్టింగ్ వీడియో చెప్పలేదు. హాంకాంగ్ వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను ఫిలిప్పీన్స్కి వెళ్తాం. ఎందుకంటే December 3కి అక్క గ్రాడ్యుయేషన్ డే ఉంది. సో మేము ఏంటంటే మాకు మొత్తం ఫ్లైట్స్ ఏంటంటే మొత్తం 3 ఫ్లైట్స్ మేము చేంజ్ అవ్వాలి.
ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుండి మనకి క్యాథ్వే పెసిఫిక్ ఎయిర్లైన్స్, మనకు అక్కడ నుండి మళ్ళీ అదే సేమ్ ఎయిర్లైన్స్ కానీ 4 hours హాల్టింగ్ ఉంది. మనకు 1 hour అక్కడ డిలే అయిపోయింది కాబట్టి మనకు 3 hours ఆగి సరిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఆ ఎయిర్లైన్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆ తర్వాత అయిపోయింది. లగేజ్ కూడా డైరెక్ట్ మాకేంటంటే మనీలోకే వేసుకున్నాము. లగేజ్ సేమ్ ఎయిర్లైన్స్ కాబట్టి ఆ లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం ఫిలిప్పీన్స్ మనీలా సిటీ నుంచి మళ్ళీ దావోకి వెళ్ళాలి కాబట్టి అది మనకి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కాబట్టి మళ్ళీ మనం అక్కడ లగేజ్ మళ్ళీ తీసుకొని మళ్ళీ రీచెక్ ఇన్ మళ్ళీ చేపించాలి. చేపించి మళ్ళీ దావో సిటీలో మనం లగేజ్ అనేది పికప్ చేసుకోవాలి. సో మేము వెళ్ళేసరికి నాకు తెలిసి నైట్ 12 or 12:30 ఈజీగా అవుతుంది. లగేజ్ లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి, అంతా చేసుకోవాలి, టైం పడుతుంది. ఈజీగా 1 hour అవుతుంది. సో 1 day జర్నీ మొత్తం 18 hours 1 day మొత్తం 1 day పట్టింది మాకు. నైట్ అంటే 29th మార్నింగ్ 2 o'clock 3 o'clock ఫ్లైట్ ఉంది. 29th మళ్ళీ మిడ్ నైట్ వరకు 12 కల్లా మేము ఫిలిప్పీన్స్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. క్యాథ్వే పెసిఫిక్ ఎయిర్లైన్స్ ఎగ్జాక్ట్ మాకు 8 o'clock కల్లా, అంటే 2.5 hours హాంకాంగ్ ఉంది. ఇప్పుడు టైం చూసుకుంటే మనకి ఇక్కడ హాంకాంగ్ వచ్చేసి 12:35 అవుతుందంటే మళ్ళీ టైం చూస్తే నాకు తెలిసి 11 అంటే 10:45 టైం అవుతుంది. మేము ఇంకా సేమ్ అదే ఎయిర్లైన్స్ క్యాథ్వే పెసిఫిక్ ఎయిర్లైన్స్ మళ్ళీ మాకు 2:20కి మళ్ళీ ఫ్లైట్ ఉంది. మేము ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ అక్కడ నుంచి జస్ట్ 2 hours జర్నీ ఫర్ ఫిలిప్పీన్స్. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 hours మళ్ళీ లేవర్ ఉంది. చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో తప్పదు, ఇంకా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక కాఫీ వచ్చేసి $40 ఉంది, అది హాంకాంగ్ డాలర్స్ ఉంది. ఇంకా జస్ట్ చికెన్ నగెట్స్ ఒక 8 pieces అవి వచ్చేసి $95 అంటారు. ఈజీగా 5,000 ఎగిరిపోయినాయి. అది చూసుకోండి. కానీ బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువనే, కానీ బయట మనకి తక్కువ ప్రైస్ ఉంటుంది. ఇంక ఎయిర్పోర్ట్ అన్నప్పుడు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే ప్రైస్ ఉంటుంది తప్పదు. ఇక్కడ లాంచ్ జాకెట్స్ ఉన్నాయి, ఒక కార్డ్స్ ఉన్నాయి, కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి మమ్మీ మా అక్కడికి వచ్చింది, ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో గైస్ ఒకసారి మీరు క్యాథ్వే పెసిఫిక్ ఎయిర్లైన్స్ ఒక్కసారి మీరు ట్రై చేయండి, బాగుంది. వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ ప్రకారంగా అయితే ఫుడ్ కూడా బాగుంది. బట్ ఏంటంటే కొంచెం ఓకే తినొచ్చు అన్నట్టుంది. ఫుడ్ చాలా బాగుంది. pork. ఫిలిప్పీన్ ఎయిర్లైన్స్ అంటే ఎంత చెత్త ఎయిర్లైన్స్ అంటే చాలా చెత్త ఎయిర్లైన్స్, దరిద్రమైన ఎయిర్లైన్స్. అది ఏంటంటే మేము మనీలో దిగేసినాం, ఇమిగ్రేషన్ అయిపోయింది, వచ్చేసినాం బయటికి. మళ్ళీ మేము మనీలో నుంచి మళ్ళీ దావో సిటీకి వెళ్ళాలి, టర్మినల్ 2కి వెళ్ళాలంట. నాకు ఇంకా ఏం అర్థం కాదు. అక్కడికి వెళ్ళాం కానీ టర్మినల్ 2 అక్కడ లేదు. మేము ½ an hour దాకా అక్కడనే టర్మినల్ 2 ఎక్కడని అడిగాం కానీ టర్మినల్ 2 అంట 5 hours కిలోమీటర్ ట్రావెల్ చేయాలంట. మనకి అక్కడ షటిల్స్ లేవు. క్యాబ్ అయితే వాని ఇష్టం, వాడు వచ్చిన ఇష్టం రేటు $25, $30. బట్ $30 చెప్తే $25 అని నేను చెప్పినాను. బట్ ఏంటంటే ½ an hour దాకా తిరిగాము చేసాము. డాడీ పోదాం, నా డాడీ మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది, ఎందుకు డాడీ చేద్దాం పా డాడీ అంటుంటే, డాడీ ఏమో సరే ఆగు నిమిషం ఆగుదాం అన్నాడు డాడీ. సరేలే అని చెప్పి ఆగితే అప్పుడు టర్మినల్ 3 బస్సు వచ్చింది. ఇంకా ఆ బస్సుడు టర్మినల్ 2 వాళ్ళని టర్మినల్ 1 ఎక్కించుకొని ఇక్కడ దింపాడు. సరే అక్కడ లేట్ అయిపోయింది అనుకున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బోర్డింగ్ పాస్ దగ్గర పోతే మేము బుక్ చేసిన టికెట్కి మా సీట్లు అంట ఎక్కువ అయిపోయినాయి అంట. అంటే ఎట్లా అంటే ఓవర్ బుకింగ్ అయిపోయినాయి అంట. అంటే ఫ్లైట్లో ఇంకా సీట్స్ అనేవి ఏం లేవు అంట. సో నేను అన్న అదేంది అట్టెట్లాను, ఇది కరెక్ట్ కాదు కదా, ఎట్లా టికెట్ ఎట్లా బుక్ అయింది నాకు ఎట్లా మరి మీరు టికెట్ అనేది నాకు ఈ డేట్కి ఎందుకు ఇచ్చారు? నేను వాళ్ళని క్వశ్చన్ చేసిన.
అయితే వాళ్ళు ఏమంటారు నాకు, సార్ మీకు మేము కంపెన్సేషన్ కడతాము, అంటే మీకు ఎంతో కొంత అమౌంట్ కానీ లేకపోతే ఏదో గిఫ్ట్ కానీ మీకు పర్ ఈచ్ 5,000 pesos మీకు ఇస్తామన్నారు. మొత్తం 15,000 pesos ఇస్తా అని చెప్పారు. సరేలే ఇంకా ఎందుకులే నాకు ఇవన్నీ ఇదంతా కాదు కానీ నాకు వితిన్ 1 hourలో నాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు ఫ్లైట్ కావాలని అన్నా. 8:30 ఫ్లైట్ మాకు బోర్డింగ్ ఉంటే మాకు 9:30కి మళ్ళీ వితిన్ 1 hourలోనే మళ్ళీ మాకు వేరే ఫ్లైట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎంత చెత్త ఎయిర్లైన్స్ అంటే బోర్డింగ్ పాస్ దగ్గర 1 hour సేపు ఉన్నాం. ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తలేదు, వాళ్ళ కాచుకొచ్చుకొచ్చుకొచ్చుకో ఏదో భాషలో మాట్లాడుతుంది. అది మనకు అర్థమయ్యే భాష కూడా కాదు. మనం వచ్చిన భాష ఇంగ్లీష్ ఏదో కొంచెం మాట్లాడితే వాళ్ళు కూడా అసలు ఆ ఇంగ్లీష్ మాట్లాడాల ఆలోచిస్తుంది ఆమె. అంటే ఒక్కొక్క వర్డ్ మాట్లాడాలంటే తను ఆలోచించి మాట్లాడుతుంది. మనకి ఏదేదో కొంచెం వచ్చిన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటూ వస్తుంటే అనిపించింది ఎంత టైం వేస్ట్. కానీ హైదరాబాద్ నుండి హాంకాంగ్ మంచిగా ఉంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్ బాగుంది, మళ్ళీ హాంకాంగ్ మనీలో చాలా బాగుంది. ఈ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ రాగా ఫిలిప్పీన్స్ రాగా చాలా దీనంత దీని డిపార్ట్మెంట్ నచ్చలేదు, దీని స్టాఫ్ నచ్చలేదు, ఇమిగ్రేషన్ ఏది బాగాలేదు. అది అయినందుకు చేతిలో ఒక బర్గర్ పెట్టారు, ఒక వాటర్ బాటిల్ చేతిలో పెట్టారు అంటే ఇట్లా అయినందుకు సరే అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసాం. ఇంక ఎందుకులో 1 hour కదా సరే అని చెప్పేసి ఇంక వచ్చేసాం. వెయిట్ చేద్దాం అనుకుని ఇంక వచ్చేసాం. కానీ ఫుల్ టైర్డ్, పిచ్చిగా ఏం అర్థం కాలేదు. కానీ ఒకటి, ఎవరైతే ఇండియా నుంచి మీరు ఫిలిప్పీన్స్ వెళ్ళాలనుకున్నా కానీ నాకు తెలిసి డైరెక్ట్ వెళ్ళిపోండి, కానీ మళ్ళీ దావో సిటీ కానీ చేసుకోవాలన్నా కానీ వేస్ట్. ఎందుకంటే మనీలో వచ్చి మనీలో నుండి మీరు మళ్ళీ 5 kilometers మళ్ళీ ట్రావెల్ చేసి మళ్ళీ దావోగా వెళ్ళి మళ్ళీ మీరు అంతా టైం వేస్ట్. మీరైతే ఏడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఫిలిప్పీన్స్లో ఏ సిటీకి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ అటే బుక్ చేసుకోండి మీరు. ఇదేమో కంట్రీ చిన్న అంటే చాలా చిన్న కంట్రీ ఇది. దీని ప్రాసెస్ కూడా ఎంత పెద్దగా ఉంది. హాంకాంగ్ కూడా కొంచెం దీనికన్నా పెద్దదే, అది బాగానే ఉంది. అసలు నా బాడీ అంతా ఫుల్ స్వెట్ వచ్చి చెమటలు కడుకుంటా లగేజ్ మోసుకుంటా మళ్ళీ లగేజ్ కాడ మళ్ళీ 1.5 hours లేట్ అయిపోయింది. అక్కడ లగేజ్ కోసం ఎత్తికి వచ్చిన లగేజే మళ్ళీ వస్తుంది తప్ప మా లగేజ్ మొత్తం రావట్లేదు. సరే అనుకొని ఇంకా పేషెన్స్గా ఉండి నేను ఇక్కడ, డాడీ అక్కడ, మమ్మీ అక్కడ మంచిగా కూర్చున్నారు. అక్కడ ఉండి ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంకా వచ్చేసినాం. బట్ నా సజెషన్ అంటే ఫిలిప్పీన్స్ అంత వేస్ట్ ఎయిర్లైన్స్. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి నాకు అనిపిస్తుంది, నీకు ఎన్ని చెత్త ఎయిర్లైన్స్ నాకు తెలియదు కానీ ఇదైతే దరిద్రమైన ఎయిర్లైన్స్. నాకేమనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు తిరిగి మళ్ళీ ఇండియాకి ఎప్పుడు త్వరగా వెళ్ళిపోవాలి. ఈ ఫ్లైట్లో అసలు నాకేం అర్థం కావట్లేదు. అంటే దీని ప్రాసెస్ చాలా ఇది ఉంది, మెంటల్గా అయిపోయింది బుర్రంతా. మొత్తం ఫేస్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయి Ladies and gentlemen, mabuhay. This is your flight. Elastic band for a snug fit and breathe normally. Keep mask on until you are advised to remove it. Philippine Airlines. May have your pleasant stay here in Davao. Good morning.